సో, ఆ చాలామంది ఉంటే ఆళ్ళందరినీ మన అశోకుడు చంపి తర్వాత అధిష్టానమించాడు. సింహాసనాన్ని అధిష్ఠించాడని మనకక్కడ అశోకుడు వేసినటువంటి శిలాశాసనాలైతేనేమి, బౌద్ధ మత గ్రంథాలైతేనేమి, వాటికి కొన్ని ఆధారాలైతే ఉన్నాయండి. సో, అవి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, అందులో భాగంగా ఇక్కడికొచ్చేసరికి తర్వాత మన అశోకుడండి. ఎప్పుడైతే అశోకుడు పట్టాభిషిక్తుడు అయ్యాడో అప్పటికే యుద్ధ ఖైదీలుగా ఉండేటటువంటి వారిని ఆయన పట్టాభిషిక్తి అయిన సందర్భంలో ఆయన యుద్ధ ఖైదీలందరినీ విడిపించాడండి మన అశోకుడు. సో, మొత్తానికి ఒక 4 సంవత్సరాల పాటు వారసత్వ పోరు తర్వాత యాక్చువల్‌గా ఈయన పేరు అశోకుడు కాదండి, చండాశోకుడు లేదా చండాడుడు అని అంటాం. ఓకేనా? ఎందుకంటే వాళ్ళ తమ్ముళ్ళందరినీ చంపి అధికారంలోకి వచ్చాడు చండాడుడు అనేసి. తర్వాత ఈయన పేరు అశోకుడుగా మారిందండి. ఓకేనా? అయితే ఈ పాయింట్లో మనం చూసుకుంటే మన అశోకుడి యొక్క పరిస్థితి ఏందయ్యా అంటే, మనకు తెలుసు ఈయన మౌర్య వంశంలోనే గొప్ప రాజు. వాళ్ళ తల్లిదండ్రులు మనకు తెలుసు, బిందుసారుడు తండ్రి సుభద్రాంగి. ఓకేనా? ఈయన ఒక జానపద కళ్యాణి అనమాట. జానపదలు ఆడుతూ చేస్తూ ఉంటుంది. అయితే అశోకుడికి చాలామంది భార్యలు ఉన్నారు. అప్పుడు బహుభార్యత్వం అనేది ఎక్కువగా ఉండేది రాజులకి. సో, ఆ పాయింట్లో మనం చూసుకుంటే మొట్టమొదటి వారు ఎవరయ్యా అంటే అసంధిమిత్ర. ఈయన మొట్టమొదటి పట్టమహిషి. చివరదా ఎవరయ్యా అంటే మనకి త్రిసర్వరక్షిత. చివరదా అంటే ఈమె అనమాట. మధ్య వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, కారువాకి, పద్మావతి, విశిదాదేవి, వీళ్ళందరూ కూడా. ఓకేనా? కారుహాకి, పద్మాదేవి, విశిదాదేవి వీళ్ళందరూ మధ్యలో వచ్చేవారు, మధ్యలో ఉన్నారు. మొదటి వారు ఎవరయ్యా అంటే అసంధిమిత్ర. చివరిదా ఎవరయ్యా అంటే త్రిసర్వ రక్షిత. ఈ త్రిసర్వ రక్షిత అనేటటువంటిదా ఎవరయ్యా అంటే అశోకుడు యొక్క చివరి భార్య. చివరి కాలంలో ఈమెని చేసుకున్నాడనమాట. అయితే అప్పటికే ఈయన ఏంటంటే మనకు తెలుసు అశోకుడు బౌద్ధ మతాన్ని ఆచరించాడు. ఎందుకయ్యా బౌద్ధ మతాన్ని ఆచరించాడంటే అప్పట్లో మనకి కళింగ యుద్ధం చేశాడు. దాదాపుగా ఇది 8 సంవత్సరాల పాటు జరిగిందండి ఈ యుద్ధం. మహామేఘన అనేటటువంటి వంశానికి చెందినటువంటి రాజు పైన దాదాపుగా 8 సంవత్సరాల పాటు ఘోర యుద్ధం చేశాడనమాట. ఈ యుద్ధం ఎందుకు వచ్చింది అంటే అప్పట్లో ఉండేటటువంటి అక్కడ ఒక తెగ ఉన్నది, నాగా అనేటటువంటి తెగ. సో, ఈ తెగ వాళ్ళు ఏం చేశారంటే అశోకుడి యొక్క నౌకాయానానికి అడ్డపడ్డారండి. వీళ్ళు దారుగాసి దొంగలు అనొచ్చు. ఈ తెగ వాళ్ళ మీద ఈయన ఈ తెగ వాళ్ళని నశింప చేయడానికి వాళ్ళ యుద్ధం మీదకి, కళింగ అనేటటువంటి రాజ్యం మీదకి అశోకుడు దండెత్తి వచ్చాడు. సో, ఆ భాగంలో ఈ యొక్క కళింగ యుద్ధం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేద్దాం. ఈ త్రిసర్వ రక్షిత చివరి పట్టమహిషి. సో, ఈమె ఏం చేసింది అయ్యా అంటే మనకు తెలుసు ఆ పాయింట్లో ఎప్పుడైతే ఆ యుద్ధం జరిగింది కదా, ఈ ఘోరమైనటువంటి యుద్ధం చూసి అశోకుడు మనసు చలించిపోయాడండి. సో, తద్వారా ఈయన ఏం చేశాడంటే బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. సో, పునరావృత్తి రహిత శాశ్వత జన్మ కావాలని ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అయితే ఈ భాగంలో ఏమైందంటే రోజు ఈయన బోధవృక్షం కింద కూర్చొని జ్ఞానముగ్నుడై ఉండేవాడు. అయితే ఇది చూసి త్రిసర్వరక్షిత ఏం చేసిందంటే మనకి అసూయ పడ్డదనమాట. నాకున్న ఈ బోధవృక్షమే ఈయనకి ఎక్కువయిందనేసి. సో, దాన్ని చూసి ఈమె ఏం చేసిందంటే ఆ బోధవృక్షం మీదకి కొన్ని విషమైనటువంటి ప్రయోగాలు, హానికరమైనటువంటి పదార్థాలతో ఆ వృక్షాన్ని కృషింపచేసింది. అయితే తర్వాత అశోకుడు తెలుసుకుని బాధపడ్డాడు. ఇదంతా జరిగింది. సో, ఇదంతా ఎక్కడ ఉందయ్యా అంటే మనకి బౌద్ధ జాతక కథల్లో ఉంది. ఓకేనా? సో, అది ఆ పాయింట్లో ఇది మనం చూసుకోవాలండి. సో, ఇదేవి మనకి ఇంపార్టెంట్ కాదు. సో, ఈ ఎవరి త్రిసర్వరక్షిత అని అడగడానికి అవకాశం ఉంది, అందుకే ఈ స్టోరీ మనకి ఇంపార్టెంట్. అలాగే కారువాకి ఇంకొక భార్య, వాళ్ళకి కుమారులు ఎవరయ్యా అంటే తివర. అలాగే ఇది కుమారుడు తివర, భార్య కారువాకి అని మనకు ఎలా తెలుస్తుందంటే అలహాబాద్ శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ తివరే మనకి శాసనాల్లో ఉన్నాడండి, అశోకుడు వేశాడు.
తివర అనేటటువంటి పేరుని. అంటే ఈయన అశోకుడు కొడుకు అని మనకు అర్థమవుతుంది. అలాగే పద్మావతికి పుట్టినటువంటి వాడే ఈ ఒక కునానుడు. సో ఈ కునానుడి మీదే ఈ చివరి భార్య అయినటువంటి ఈ తిసర్వరక్షిత మోహం అనేది పొందిందండి. సో ఆయన్ని ఈ యువరాజు అనమాట. అప్పటికి మనకు తెలుసు ప్రతి ప్రాంతానికి గవర్నర్గా నియమిస్తారు కదా. ఈయన యువరాజు, శక్తివంతుడు, పరాక్రమవంతుడు కూడా. ఈయన మీద మనసు పడుతుంది మన త్రిసర్వరక్షిత. సో ఒక నకిలీ ఆజ్ఞని పాస్ చేస్తుంది అనమాట. ఏంటని ఆయనకు ఒప్పుకోలేదని ఏం చేసిందంటే ఈ త్రిసర్వరక్షిత ఒక నకిలీ ఆజ్ఞని పాస్ చేస్తుంది. అంటే అశోకుడే శాసనం చేసినట్టు అని. సో ఆయన యొక్క కనుగుడ్లు పీకేయండి అనేసి. సో అలా కనుగుడ్లు అనేది పీకిస్తుంది మన త్రిసర్వరక్షిత. సో అలాగే చాలా స్టోరీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు అనవసరం. సో మెయిన్ పాయింట్స్లోకి మనం వెళ్ళిపోతాం. అలాగే మనకి విదిశాదేవి మనకు తెలిసి ఈమె బౌద్ధ మతస్థురాలు. అయితే వీళ్ళకి పుట్టినటువంటి వారు ఎవరయ్యా అంటే మహేంద్రుడు, సంఘమిత్ర. సో ఇంతమంది మనకి భార్యలు ఉన్నారండి మన అశోకుడు. సో ఈ మహేంద్రుడు, ఈ సంఘమిత్రయే తదుపరి కాలంలో మనకి శ్రీలంకకి బౌద్ధ మత ప్రచారానికి చెయ్యమని మొగలిపొత్త తిస్స అనేటటువంటి బౌద్ధ సన్యాసి పంపిస్తాడనమాట. ఎక్కడ? శ్రీలంకలో. ఓకేనండి. సో తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి సంఘమిత్ర భర్త ఎవరయ్యా అంటే మనకి అగ్నిబ్రహ్మ, అలాగే చారుమతి, ఇవన్నీ అవసరం లేదు. సో అలాగే మన అశోకుడికి సోదరులు కూడా ఉన్నారండి. ఓకేనా. అలాగే అశోకుడి శాసనాల్లో పేర్కొన్నటువంటి కుమారుడు ఎవరయ్యా అంటే తివర, ఇప్పుడే చెప్పుకున్నాం. ఓకేనా. అని ఎవరు తెలియజేస్తుంది? తివర తల్లి కారువాకి, ఇవన్నీ అలహాబాద్ శాసనం. ఓకేనా. మనవులు మనకు తెలుసు, కిందటి క్లాస్లో చెప్పుకున్నాం దశరథుడని. ఈయనే మనకి నాగార్జునకొండ శిలాశాసనం వేశాడు. అలాగే సంప్రతి కూడా ఇంకొక మనవడు. అలాగే ఈయనకి సేవకులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇవ్వండి ఒకసారి చూడండి. ఓకేనా. మరి ఈయనకి ప్రధానమంత్రి ఎవరయ్యా అంటే రాధాగుప్తుడు. మనకు తెలుసు. రెండో వాడు ఎవరయ్యా అంటే బిందుసారుడు. మరి ఆయన ప్రధానమంత్రిని కూడా ఇప్పుడే చెప్పుకున్నాం. అలాగే మొదటి వాడు ఎవరయ్యా అంటే చంద్రగుప్త మౌర్యుడు. వాళ్ళ ప్రధానులు కూడా మనకి తెలుసు. అయితే ఇక్కడికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అశోకుడికి బిరుదులు తెలుసు. మనకి దేవానాం ప్రియ అంటే దేవతలకు కూడా ప్రియమైన వాడా అని అర్థమండి. ప్రియదర్శి అంటే మనకు తెలుసు చక్కని రూపం ఉంది అని. మరి ఈ బిరుదులు ఉన్నాయని మనకు ఎలా తెలుస్తుంది అంటే మస్కి శాసనం ద్వారా తెలుస్తుందండి. అశోకుడు మైసూరు ప్రాంతంలో వేశాడు. సో ఈ మస్కి శాసనం బట్టి మనకు తెలుస్తుంది దేవానాం ప్రియ, ప్రియదర్శి అని. బిరుదులు ఇంపార్టెంట్ మనకి, పక్కా అడుగుతాడు. ఓకేనండి. సో అలాగే మగధ రాజ్యాన్ని మనకి అశోక అని పేర్కొన్నటువంటి శాసనం ఏదయ్యా అంటే మనకి బబ్రు శాసనం. ఇది ఎక్కడ ఉందంటే మనకు తెలుసు కలకత్తాలో. అలాగే అశోకుడు ఆ జీవులకి మనకి బారాబర్ గుహలను దానం చేసినట్టు బరాబర్ శాసనం తెలియజేస్తుంది. సో బీహార్లో ఈ శాసనాన్ని వేయించాడండి, బరాబర్ అనేటువంటి ప్రాంతంలో. అందుకే అక్కడ ఈ శాసనాన్ని నెలకొల్పాడు మన అశోకుడు మనకి శిలాశాసనాలు వేశాడు, స్తంభ శాసనాలు వేశాడు, గృహ శాసనాలను వేశాడు. సో ఇవన్నీ మనకి గుర్తుంచుకోవాలి, అందులో మెయిన్వి మాత్రమే. ఓకేనండి. సో మనకి తెలుసు అశోకుడు తక్షశిల తిరుగుబాటును అణిచివేశాడు. ఎప్పుడు? వాళ్ళ తండ్రి కాలంలోనే, బిందుసారుడు ఉండేటటువంటి కాలంలోనే ఈ తక్షశిల ఆ తిరుగుబాటును అణిచేశాడని మనం చెప్పుకున్నాం. అప్పుడు ఈయన ఉజ్జయిని గవర్నర్గా ఉన్నాడు కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఈ తిరుగుబాటును అణిచివేశాడు. అలాగే చివరి పాలన టైంలో మనకు అశోకుడు కూడా మరలా యుద్ధం అనేది మొదలైందండి. సో అప్పుడు మళ్ళీ వాళ్ళ యొక్క కుమారుడు కునాలుడు అయితేనేమి ఈ తిరుగుబాటును అణిచివేశాడు. సో ఈ తిరుగుబాటుని, ఈ పరాక్రమను చూసే అశోకుడు భార్య అనేటటువంటిది త్రిశిరక్షిత మోహం అనేది చెందిందనమాట ఈ కునాలుడి మీద. ఓకేనండి. సో ఎప్పుడైతే అశోకుడు వచ్చాడో ఒక 4 సంవత్సరాల తర్వాత, అప్పుడు ఆ సమయంలో ఆయన పట్టాభిషిక్తుడు అయ్యాడు కదా. సో
శుభ సందర్భంలో ఎవరైతే యుద్ధ ఖైదీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాజ్యంలో నుంచి విడిపించాడండి. తర్వాత మనకి అశోకుడి గురించి చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే కళింగ యుద్ధం. ఇదనే కాదు, అన్ని రాజ్యాలని ఈయన ఆక్రమించుకున్నాడు, కానీ ఇది అందులో మెయిన్ది అనమాట. అయితే 13వ శిలాశాసనం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట అశోకుడు ఎటువంటి యుద్ధాన్ని ప్రదర్శించాడు అంటే. మనం చెప్పుకున్నాం మహామేఘ వాహన అనేటటువంటి వంశస్థుడైన అనంత పద్మనాభుడు. ఓకేనండి. సో ఈ అనంత పద్మనాభుడు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఓకేనా. ఇదిగోండి చందశోకుడు. ఇంతకు అశోకుడు ముందు పేరు ఏంటి? యుద్ధంకు పూర్వం చందశోకుడు. ఆ తర్వాత అశోకుడికి మారాడనమాట. ఓకేనండి. మనకి ఈ నాగా తెగలు అయితే అక్కడ ఉన్నాయి, మనం ముందు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ తెగలు అనేవి ఏం చేసాయంటే అశోకుడి యొక్క నౌకాయాన నిర్మాణానికి అడ్డుపడ్డాయి అన్నమాట. వచ్చేటటువంటి వాణిజ్యాన్ని వీళ్ళు దారి దోపిడి దొంగలు అనొచ్చు. ఆ తెగ వాళ్ళు ఏం చేశారయ్య అంటే దోచుకున్నారు. అందుకే ఈ యుద్ధాన్ని ప్రారంభించడానికి ఇది నాంది పలికిందండి. ఓకేనా. సో మొత్తానికి ఒక 8 సంవత్సరాల పాటు ఈ యుద్ధం చేశాడు. ఘోరమైనటువంటి యుద్ధం. సో ఈ యుద్ధ ఫలితంగా ఆయనకు అర్థమైంది, ఇక యుద్ధం ద్వారా కాదు, మనకి ముఖ్యంగా శాంతి ద్వారా మనం జయించాలని తెలుసుకొని బౌద్ధ మతాన్ని స్వీకరించాడు తర్వాత కాలంలో. ఓకేనండి. ఆయన ముఖ్యంగా 14 శిలాశాసనాలు వేశాడని తెలుసు, 13 స్తంభ శాసనాలు వేశాడని తెలుసు, 3 గుహ శాసనాలు వేశాడని తెలుసు. గుహల్లో వేశాడనమాట. సో వాటిలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే ప్రతి శాసనం ఒక్కొక్కటి తెలియజేస్తుందండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ మొదటి శిలాశాసనం ఏం తెలియజేస్తుంది, ఇవన్నీ మనం చదవాల్సిన లేదు. సో మెయిన్ మాత్రం గుర్తుపెట్టుకోవాలన్నమాట. జంతు బలులు, జాతరల నిషేధం అనేటువంటి మన మొదటి శిలాశాసనం మనకు తెలుపుతుంది. రెండో శిలాశాసనం సంఘ సంక్షేమ చర్యల గురించి తెలియజేస్తుంది. అలాగే బ్రాహ్మణుల పట్ల గౌరవం. ఇక్కడ ఏంటంటే తన మతాన్ని తను ఆచరించాడు, పరమతాన్ని గౌరవించాడనమాట అశోకుడు. ఈయనే కాదు, అందరినీ కూడా. 4వ శాసనం చూసుకుంటే శిలాశాసనం పెద్దల పట్ల మర్యాద, బంధువుల పట్ల మర్యాద, చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రకృతి పట్ల మర్యాద, ఇవన్నీ మనం కలిగి ఉండాలని చెప్తుంది. అలాగే ఇవన్నీ శాసనాలు ఒకసారి మీరు చూసుకోండి, మనకి ఇది అంతగా అవసరం లేదు. సో తర్వాత వచ్చేసరికి మనకి మౌర్యుల పాలన. ఓకేనండి. సో ఈ మౌర్యుల పాలన వీళ్ళ యొక్క ఎలా ఉంది, అలాగే వీళ్ళ యొక్క సైనిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, అలాగే వీళ్ళ యొక్క మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీళ్ళ యొక్క వాస్తుశిల్పం ఎలా ఉంది, అలాగే వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నిటి కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా. మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి. ఓకేనా. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.